సార్ స్క్రీన్ వస్తుందా? వస్తుందమ్మా. ఓకే సార్. నిన్న మనం ఓన్లీ 2 కాన్ఫిగరేషన్ చేసాం కదా. డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓబీ 29 ఒకటి, ఇప్పుడు ఓబీ 37 రెండే వచ్చేసింది. కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఈ రోజు ఇంకొక 2 or 3 కాన్ఫిగరేషన్స్ చేద్దాము. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అండి. ఓకే సార్. డిఫైన్ పోస్టింగ్ ఈ ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి ఓబీబీఓ. స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసుకోండి. ఓబీబీఓ లోకి వెళ్ళండి. రికార్డింగ్ అవుతుంది సార్. అవుతుందా? ఓకే. సో ఓబీబీఓ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటంటే మనము మంత్లీ 12 పోస్టింగ్ పీరియడ్స్ మనం క్రియేట్ చేసాం కదా ఇంతకు ముందు. దానికి సంబంధించిన ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని 12 పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఇవన్నీ చేస్తాం అనమాట. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లోకి వెళ్ళండి. ఓబీబీఓ లోకి వెళ్ళండి. మీకైతే స్క్రీన్ విజిబుల్ ఉంది కదా సార్? స్క్రీన్ విజిబుల్ ఉంది కదా మీకైతే? స్క్రీన్ విజిబుల్ నాకు పవర్ కట్ అయింది, ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోతుంది, చూద్దాం వస్తుందో. ఓకే, స్క్రీన్ విజిబుల్ లేనండి, నో ప్రాబ్లం. ఓకే, అంటే మీరు కొద్ది వర్డ్స్ నాకు కొద్దిగా మరి చిన్నగా ఉన్నాను, 18 పెట్టాను. లేదు పర్లేదు, నాకు బాగానే కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే సార్. నాకు పవర్ కట్ అయింది ఇప్పుడే, సిస్టమ్ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోయింది, 2 ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చింది. చూద్దాం, పవర్ బ్యాక్ వస్తే కంటిన్యూ చేస్తాను. ఓకే సరే, ఇదే చేసేద్దాం. ఓకే సార్. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటామండి దీన్ని. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మనం పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేసాం కదా. ఓకే సార్. సో ఫిజికల్ వేరియంట్ కదా సార్ క్రియేట్ చేసాము. 1 minute. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ ఏం చేయాలి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా క్రియేట్ చేస్తాం మనం. సో డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటాం దీన్ని. ఓబీబీఓ అని ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేస్తాము. యూజ్ చేసి ఇక్కడికి వచ్చాము, న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు అక్కడ ఒక వేరియంట్ ఇవ్వండి, నేమ్ ఇవ్వండి. ఫోర్ లెటర్స్ ఇవ్వండి వేరియంట్ దగ్గర. నేమ్ దగ్గర పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు ఏదన్నా ఇవ్వండి డిస్ప్లే ఆ నేమ్ దగ్గర. ఓకే సార్, ఇచ్చాను సార్. అప్పుడు సేవ్ చేయండి డైరెక్ట్గా. పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ వచ్చింది సార్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి కొత్తది ఒకటి మీకు ప్రాక్టీస్ కోసం. క్రియేషన్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని ఇవ్వండి. సార్ ఇప్పుడు మనం ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేస్తాం కదా, దీన్ని మనం మళ్ళీ అంతే సార్, దీన్ని వస్తే వదిలేయాలి లేదంటే మళ్ళీ ఏమన్నా ఇంకొకటి ఏదో ప్రాసెస్ చేయాలి సార్? క్లోజింగ్ అది మనం ఉంచుకోవచ్చు, లేకపోతే మార్చుకోవచ్చు. అంటే మీరు కొత్తది క్రియేట్ చేసిన కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. అంటే అదే సార్, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనం ఏదో చేయాలంటే ఇంకా ఫార్వర్డ్ ఏదో చేయాలంట కదా సార్? వాయిస్ చేయడం కొంచెం గట్టిగా చెప్పండి, వినిపించట్లేదు సరిగ్గా. సార్ ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాం, దాన్ని మనం లాక్ చేయాలి ఏదో అంటారు కదా సార్? లాకింగ్ ఏదో అంటారు. లాకింగ్ ఏం అవసరం లేదండి. అదే ఓకే, ప్రాసెస్ చేయడం మళ్ళీ ఫార్వర్డ్ చేయడం ఏదో అంటారు కదా సార్? స్క్రీన్ షాట్ అవసరం లేదు, అదేంటి అవసరం లేదు. మీరు ఎడ్యుకేషన్ మోడల్లో ఉన్నారు కాబట్టి అదేం అవసరం లేదు. రియల్ టైమ్ లో మేమైతే మామూలు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసి వదిలేస్తాం, అది ఐటీ వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఓకే ఓకే, దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ ఏంటంటే ఒక చోట అవసరం ఉంటుంది, ఒక చోట అవసరం ఉండదు. మేమైతే అది యూజ్ చేయం. ఓకే ఓకే సార్. సో అంటే మరీ అంత లెంతీగా వెళ్ళొద్దు స్టార్టింగ్ కాబట్టి. మీరు మొత్తం ఎస్ఐపి మీద బేసిక్ నాలెడ్జ్ అంతా వచ్చిన తర్వాత, మొత్తం అన్ని కాన్ఫిగరేషన్స్ అంతా కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి నాలెడ్జ్. ఓకే కదా. సో ఇది అయిపోయింది. మనం ఏం చేసాం, ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఓబీబీఓ అని టిఆర్ యూజ్ చేసి, టీ కోడ్ యూజ్ చేసి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ పోస్టింగ్ పీరియడ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది.
డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. అంటే మన పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఒక రిక్వెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే సార్. సో దానికి ట్రాన్సాక్షన్ కోడ్ OB52. OB52 వెళ్ళండి. సార్ వెళ్ళినా సార్. /NM న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది, సారీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా, ఆ వేరియంట్ అనేది అక్కడ ఇవ్వండి. సార్ వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. ఏం కనిపించట్లేదు నాకు. వచ్చింది కదా. వచ్చింది సార్. ఆ ఏ ఉంది కదా, ఏ పక్కన కొంచెం పక్కకి లాగండి. అది ఏ పక్కన ప్లస్ అనే ఆప్షన్ వస్తుంది. ఏ ఉంది కదా దాని పక్కన ఏ పక్కన అక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఇవ్వండి. అక్కడ ప్లస్ ఉంటుంది చూడండి ఒకటి. సెర్చ్ లో కొట్టండి. ఇక్కడ భూతద్దంలా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్లస్ వేరియంట్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అన్నది తీసుకోండి. ఓకే తీసుకున్నారు కదా. ఫ్రమ్ పీరియడ్ దగ్గర రండి. ఫ్రమ్ పీరియడ్ ఇప్పుడు ఫ్రమ్ పీరియడ్ అని చూసారా, అక్కడికి రండి. ఈ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అక్కడ 1 ఇవ్వండి. అక్కడ ఇక్కడ 100 ఫ్రమ్ 1 ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్ దగ్గర 1 ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్ 1. ఓకే ఇయర్ 2021. ఓకే 2 పీరియడ్ దగ్గర 12 ఇవ్వండి. ఓకే సార్. ఇయర్ దగ్గర 2022 అని ఇవ్వండి. ఓకే సార్. ఫ్రమ్ పీరియడ్ కూడా అక్కడ 13 ఇవ్వండి. స్పెషల్ పీరియడ్స్ కింద వస్తుంది సార్ మనకు. 13 అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అన్నమాట. 2022 ఇవ్వండి. అక్కడ సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆటోమేటిక్ తీసుకుంటా సార్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో అదే మన పోస్టింగ్ పీరియడ్ లో అదే స్పెషల్ పీరియడ్స్ క్రియేట్ చేయలేదు కదా, అది ఆటోమేటిక్ తీసుకుంటుందా? అవును, మనం స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేసాం కదా, దానికి సంబంధించింది అనమాట. అక్కడ 2022 ఇవ్వండి. తర్వాత అక్కడ 16 ఇవ్వండి. టోటల్ 16 పోస్టింగ్ పీరియడ్స్ వస్తాయి. తర్వాత కూడా 2022 ఇచ్చారు కదా. ఒక్కసారి సేవ్ చేసేయండి దాన్ని. సార్ ఇంకోటి ఆప్షన్ వచ్చింది AGVR. అది అవసరం లేదు, వదిలేయండి. ఓకే సార్. కంటిన్యూ. అయిపోయిందా? సార్ ఉన్నాను. ఓకే, సేవ్ అయిందా? డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది. ఓకే, డేటా వాస్ సేవ్. ఇక్కడ ఏంటి చూడండి ఒకసారి, మనం గమనించింది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ 1 పైకి అట్లా అనొద్దు. ఎందుకు పైకి ఎందుకు అంటున్నా? పైకి అని మనం ఒకటే ఫస్ట్ టేబుల్ కదా యూజ్ చేసింది, అక్కడే ఉన్నాను చెప్తాను. మళ్ళీ అటు వెళ్ళిపోతారేంటి? ఎందుకు వైరస్ ఏమైనా ఉందా సిస్టమ్ లో? వైరస్ అంటే సార్ మౌస్ కొద్దిగా ఇదిగా డిస్టర్బ్ ఉంది. ఫ్రమ్ 1 దగ్గర 1 వచ్చింది కదా. ఓకే, అట్లా ఉంచండి. ఓకే, మౌస్ ఏదైనా ఉంటే మార్చుకోండి. ఎంత 100 రూపాయలు కదా మౌస్. ఓకే, ఫ్రమ్ దగ్గర చూసారా, ఫస్ట్ 1 నుంచి 2 పీరియడ్ అన్న 12 పీరియడ్స్ అంటే మనం 12 పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసేసాం ఇక్కడ. ఓకే, బట్ రియల్ టైమ్ లో ఏంటంటే ఏ మంత్ కి ఆ మంత్ ఓపెన్ చేస్తారు. ఓకే సార్. ఇది యాక్చువల్గా 11th మంత్. ఓకే, 11th మంత్ అంటే మన ఇండియన్ దాని ప్రకారం ఎన్నో మంత్ అవుతుందని చూసుకోండి. దాని ప్రకారం ఓపెన్ చేస్తారు రియల్ టైంలో. ఓకే, ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాము. రియల్ టైంలో ఏంటంటే ఏ మంత్ ఆ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ఏ మంత్ ఆ మంత్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ మంత్ వరకు ఛాన్స్ ఉండదు. ఓకే, మీరు నెక్స్ట్ మంత్ చేయాలన్నా కుదరదు, లేకపోతే లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కుదరదు. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నుంచి 31st వరకు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అందుకే ఏ మంత్ అకౌంట్స్ ఆ మంత్ లో క్లోజ్ చేసేస్తారు రియల్ టైమ్ లో. ఓకే,
ఆ లాస్ట్ డే క్లోజింగ్ అన్ని చేస్తారు. చేసి దానికి దీని మంత్ అండ్ యాక్టివిటీ కింద వస్తుంది. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ అబౌట్ యువర్ మంత్ అండ్ యాక్టివిటీస్ అన్నప్పుడు కూడా చెప్పాలి. ఓపెన్ అండ్ క్లోజింగ్ పీరియడ్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలి. ఓకే. ఓకే. ఇవన్నీ ఏ మళ్ళీ మంత్ ఆ మనం మంత్ క్లోజ్ చేసేస్తామండి అకౌంట్స్ అన్ని కూడా నెక్స్ట్ మంత్ ఛాన్స్ ఉందని చెప్పాలి. అచ్చా, ఇది పర్టికులర్ మనం మంత్లీ తీసుకోవాలి రియల్ టైంలో అయితే. మంత్లీ ఆ రియల్ తీసుకోవాలి. టైం ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం. ఫ్రమ్ 1 నుంచి 12 ఓపెన్ చేసాం. ఓకే సార్. ఇక్కడ 1 నుంచి 1 పెట్టాను ఒక పీరియడే ఓపెన్ చేసినట్టు. ఓకే. ఇక్కడ 2 నుంచి 2 పెడితే 2 పీరియడ్లే ఓపెన్ చేసినట్టు. అచ్చా. ఓకే. ఓకే. అర్థమైంది. ఏ మంత్ ఆ మంతే మనం సపరేట్ గా పీరియడ్స్ అనేవి ఓపెన్ చేస్తాం. ఓకే సార్. అన్ని అనేది ఓపెన్ చేయమన్నమాట రియల్ టైంలో. ఇక్కడ మీకు ఏంటంటే ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఒకటి నుంచి 12 వరకు ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఎర్రర్స్ రావు. ఇప్పుడు ఏ మంత్ ఆ మంత్ పెడుతున్నారు అనుకో, ఈ మంతే మీరు పోస్టింగ్ చేయగలరు. నెక్స్ట్ మంత్ పోస్టింగ్ చేస్తే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. ఓకే. ఒక ఆథరైజేషన్ సీకుండా వాళ్ళకి. అది సో అదనమాట ప్రాబ్లం. ఓకే. సో ఓకే. ఏ మంత్ ఆ మంతే ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? యా సార్. ఇప్పుడు అది సార్, ఇప్పుడు మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అదే టోటల్ అదే అట్టే ఉంటుంది అది మనకు. ఏంటి? దాన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది కదా సార్, దాన్ని మటు ఇయర్లీ చేసుకుంటాం, దీన్ని మటు మంత్లీ చేసుకుంటాం సార్. అది మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఒక్కసారి మనం క్రియేట్ చేస్తాం స్టార్టింగ్ లో. ఓకే. ఓకే. బట్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ అండ్ ఇదేంటి, మనకి దీని డిస్క్రిప్షన్ ఏముంది, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఓకే సార్ డిఫైన్ చేస్తున్నాం. ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి పోస్టింగ్ పీరియడ్స్ డిఫైన్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే. ఓకే. ఇది ఎవ్రీ మంత్ మనం క్లోజింగ్ చేసుకుంటాం. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఏ మంత్ ఆ మంత్ సెపరేట్ గా మనం ఇస్తాం. నెక్స్ట్ మంత్ వరకు ఆగుతాను అనుకో, ఈ మంత్ వాడు చేయకుండా వదిలేసాడు అనుకో, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా టైం వేస్ట్ కదా. సార్ అవును సార్. సో అవన్నీ కూడా ఎక్స్ట్రా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఏ మంత్ ఆ మంత్ ఇచ్చేస్తారు అనమాట. ఓకే. నెక్స్ట్ మంత్ వరకు ఆగడానికి అయితే ఛాన్స్ ఇవ్వరు. బట్ మనకి 16 మనకి ఇక్కడ చూసారా పైన మనకి 16 పోస్టింగ్ పీరియడ్స్ కనిపిస్తున్నాయి కదా. చూడండి 16 ఉన్నాయి కదా. ఇవి ఎప్పుడంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో 12 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ 12 పోస్టింగ్ పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 13 నుంచి 16 వరకు ఓపెన్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు రియల్ టైం లో కావాలంటే ఇప్పుడు 1 కి 1 వేసుకొని ఇక్కడ 2 వేసుకోవచ్చు మనం ఎక్స్ట్రాగా, ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. అది ఎట్లా చేయాలనేది మీరు నెట్ లో సెట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే. కొన్ని మీరు ఆన్లైన్ లో సెట్ చేయాలి, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవడం కోసం. రియల్ టైం లో అంత ఆన్లైన్ లో సెట్ చేసి చేస్తూ ఉంటారు వర్క్ అంతా. ఓకే. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. కొన్ని నేను చెప్పను, మీరు ఆన్లైన్ లో సెట్ చేసి చేయాలి ఏదైనా సరే. ఓకే. ఓకే సార్. ఎందుకంటే మీకు రియల్ టైం లో అంతా ఇప్పుడు నేనున్నాను ఈ రోజు, మేమున్నాం, కొన్ని ఏంటంటే ఆన్లైన్ లో సెట్ చేసి చేస్తారు. అందుకని మీకు అలవాటు అవ్వాలని చెప్తున్నాను నేను. ఓకే. ఇది సేవ్ చేసేయండి. సో ఇక్కడ ఏంటి, మనం 12 పోస్టింగ్ పీరియడ్స్ ప్లస్ ఒక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, మొత్తం కూడా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేది డిఫైన్ చేసాం. కనిపిస్తుంది కదా పైన? మీరు ఎక్కడికి వచ్చేసారు, మళ్ళీ బ్యాక్ వచ్చారా? ఓకే. అయిపోయింది. క్లియర్ కదా? తర్వాత చూడు, మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్ఎన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం డిఫైన్ చేస్తాం. మరి ఎవరికి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కదా. సో అక్కడ అసైన్ చేయాలి ఓబీబీపీ, దాని ట్రాన్సాక్షన్ కోడ్ ఓబీబీపీ. మీరు అక్కడ చూసుకోండి. తర్వాత మీకు స్క్రీన్ షేరింగ్ ప్రాబ్లం అవుతుందని నేను చూపించమంటలేదు ప్రతిసారి. ఇది ఆఫ్లైన్ సర్వర్ కదా. ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేశారా? ఓపెన్ చేశాను సార్. పొజిషన్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చినా సార్. ఇచ్చారా? కంపెనీ కోడ్ ఇచ్చారా? ఇచ్చాను సార్. దానికి యాడ్ చేయండి. వేరియంట్ మీరు ఇప్పుడు వేరియంట్ తయారు చేస్తారు కదా, వేరియంట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ వేరియంట్ అనేది ఇవ్వండి అక్కడ. ఇచ్చారా? ఇచ్చాను సార్. ఇచ్చారా? ఇచ్చాను సార్. ఇచ్చారు కదా. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి.
సార్ సేవ్ చేశాను సార్. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ కూడా చేశాను. సార్ సేవ్ చేశారు కదా, అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు 3 కాన్ఫిగరేషన్స్ చేసాము. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్స్, తర్వాత ఓపెన్ క్లోజ్ ఎండెడ్ పీరియడ్స్, అసైనింగ్ పోస్టింగ్ పీరియడ్స్ టు కంపెనీ కోడ్ 3 చేసాం మనం, అర్థమైంది కదా. సో మీరు ఈ 3 ప్రాక్టీస్ చేయండి. తర్వాత కొంచెం క్రిటికల్ గా కష్టంగా ఉంటుంది, మీకు అది రేపు చెప్తాను. ఓకే ఓకే సార్, సరే సార్. ఎందుకంటే మళ్ళీ మీరు ఇది కూడా నేర్చుకుని అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఇంకో ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను, అంతే ఇంకేం లేదు. సో ఈ కాన్ఫిగరేషన్స్ వాళ్ళు కంప్లీట్ చేయండి. రేపు ఈవినింగ్ కైనా మనం ఎట్లయినా సరే మనం ఈ గ్లోబల్ సెట్టింగ్స్ మొత్తం లేపేద్దాం మొత్తం. ఓకే సార్. రేపు ఈవినింగ్ కల్లా మొత్తం అయిపోతాయి గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే సార్, సరే సార్. ఓకే, నో ప్రాబ్లం కదా మీకు? ప్రాబ్లం లేదు సార్. ఆ సింపుల్ వేలో నేర్చుకోండి, ఎందుకంటే మీకు ఏదో 1 అవర్ కూర్చోబెట్టి చెత్త సోదంతా చెప్పి టైం వేస్ట్ చేయడం కాదు, మీకు డైరెక్ట్ గా సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఓకే సార్, రియల్ టైం చెప్తున్నారు అది. ఓకేనా? ఓకే, రేపు మార్నింగ్ ఆ క్లాస్ మిగతా చెప్తాను. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ రేపు మార్నింగ్ సార్? రేపు సేమ్ టైం, రేపు 7 PM కదా. ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకేనమ్మా, బాయ్, గుడ్ నైట్. సార్.